హాయ్ అండి, నేను మీ సంధ్యాని. ఈ రోజు అయితే చాలా మంచి విషయం మీతో షేర్ చేద్దాం అనుకుంటున్నాను అనమాట. ఇక్కడైతే ఇంకో విషయం కూడా చెప్తానండి. నేను వీడియో ఎడిట్ చేసినప్పుడు చూసుకున్నాను. నేను ఫ్రంట్ కెమెరా పెట్టడం వల్ల ఎడమ చేతి పూజ చేసినట్టు కనిపిస్తున్నాను. నేను కుడి చేతిని పూజ చేసుకున్నాను. అయితే శుక్రవారం ఈ రోజు మంచిదని ఈ రోజు మీతో షేర్ చేస్తున్నాను. నేను ఒక ఆమె అయితే బట్టలు కుడతాను. ఆమె వాళ్ళ పిల్లలు అలాగా రోజు కూడా నేను ఏం చేస్తానంటే ఎప్పుడైనా బట్టలు ఇస్తే సాయంత్రం పూట తీసుకెళ్ళిస్తాను. పిల్లల్ని స్కూల్ నుంచి తీసుకొచ్చి వాళ్ళకి స్నాక్స్ ఏమి ఇచ్చేసి అప్పుడు వెళ్తాను అనమాట. ఆ వెళ్ళేటప్పుడు ఆమె ఏం చేస్తారంటే కుంకుమ చేతితో పట్టుకొని 108 సార్లు ఓం సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధికే త్ర్యంబకే గౌరీ నారాయణి నమోస్తుతే ఆ మంత్రం ఉదయం ఆమె కవదంట. సాయంత్రము ఆ మంత్రం 108 సార్లు చదివేసి పెట్టుకుంటారు. అయితే నేను ఎప్పుడప్పుడు వెళ్తాను కదా, సంధ్య ఆగు అంటారు. ఏమా ఆంటీ అంటే ఇలా టైం అవుతుంది, లేదమ్మా బొట్టు పెట్టుకొని వెళ్ళు, ఇలా మంత్రం చదివి బొట్టు పెట్టుకుంటే మనం సుమంగళి వాళ్ళకి చాలా మంచిది అన్నారు, నువ్వు కూడా ఇంట్లో ప్రయత్నించు అన్నారు. ఉదయం పూట ఆంటీకి ఏంటంటే అంకుల్కి ఫిజియోథెరపీ అది చేయించడం వల్ల లేట్ అవుతుంది అనమాట. ఆమె ఏజ్ ఎంత ఉంటుంది తెలుసా? మా అమ్మమ్మ ఏజ్ ఉంటుంది. ఆ పెద్ద ఆవిడ నాకు అది చెప్పి నుంచి నేను మ్యాక్సిమం ఒక 3 టైమ్స్ అయినా అలా కుంకుమ పట్టుకొని చదివి ఆ బొట్టని పెట్టుకుంటాను. మీకు అందరికీ ఇది ఉపయోగపడుతుంది, మీతో షేర్ చేసుకుంటాను. అంటే ఒక్కొక్కరు ఫ్రెండ్షిప్ మనకు ఒక్కొక్కటి నేర్పిస్తుంది అనమాట. పెద్దవాళ్ళ ఫ్రెండ్షిప్ అనేది ఇటువంటి మనకు నేర్పిస్తూ ఉంటుంది. ఈ వీడియో